ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు ఆర్టీవీ నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించిన డాక్టర్ రియాజ్ దగ్గర ఉన్నాం మనం. సో డాక్టర్ రియాజ్ గారిని అడిగి తెలుసుకుందాం అసలు తెలంగాణలో తన వంతు పాత్ర ఏం పోషించారు అని. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ. మీరు ప్రొఫెసర్, గోల్డ్ మెడలిస్ట్ పొలిటికల్ సైన్స్లో. సో మీరు ఎలా అసలు ఉద్యమంకి ఎలా ఆకర్షితులయ్యారు? వాస్తవంగా నేను కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ రాజనీతి శాస్త్రంలో జాయిన్ అయినప్పుడు కాకతీయ యూనివర్సిటీ అనేక ప్రగతిశీల ఉద్యమాలకి, విద్యార్థి పోరాటాలకు నిలువుగా ఉండేది. అప్పుడే ప్రధానంగా ఎక్స్ట్రీమిస్ట్ లెఫ్ట్ ఆర్గనైజేషన్లు ఆర్ఎస్యు, పీడిఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, అలాగే రైట్ వింగ్ ఆర్గనైజేషన్లు ప్రధానంగా ఏబీవీపీ, వీటి ప్రభావం కాకతీయ యూనివర్సిటీలో బాగా ఉండేది. సహజంగా వరంగల్ ప్రాంతానికి సంబంధించిన వాడిగా, అంటే వరంగల్కి చాలా దగ్గరి దూరంలోనే మా ఊరు ఉంటుంది. మా ఫాదర్ టీచర్. నేను కాకతీయ యూనివర్సిటీలో ఎంట్రన్స్ రాసినప్పుడు ఎంట్రన్స్లో టాప్ ర్యాంక్ వచ్చింది. కాకతీయ యూనివర్సిటీని చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే నేను ఆ ప్రాంత వాసిని కాబట్టి. అప్పుడు ప్రధానంగా ఈ లెఫ్ట్ ఉద్యమాల కోణం బాగా జరుగుతూ ఉన్నప్పుడు అదే నేపథ్యంలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఒక చిన్న ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. అప్పటికే టీఆర్ఎస్ ఇంకా ఎమర్జ్ కాలేదు. ప్రధానంగా కొన్ని ఉద్యమాలు, అంటే తెలంగాణ తొలి ఉద్యమంకి బీజాలు వేసిన 610 జీవో అమలుకు సంబంధించిన ఉద్యమాలు మెల్లగా స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత క్రమంలో ప్రధానంగా వీరన్న ఉండేది, పీడిఎస్కి సంబంధించిన వారికి సంబంధించిన ఉద్యమాలు కొన్ని. అట్లాగే కొంత లెఫ్ట్ ఆర్గనైజేషన్స్లో ఉన్నవాళ్ళు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పరిపాలన కొనసాగుతూ ఉండేది. దానికి వ్యతిరేకంగా ప్రజల నుంచి కొన్ని ఉద్యమాలు వచ్చాయి. అంటే ప్రధానంగా ఏంటంటే తెలంగాణ ఉద్యమాన్ని అర్థం చేసుకునే క్రమంలో భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే అందులో ఒప్పందాల ప్రాతిపదికగా ఏర్పడే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆ ఒప్పందాల ఉల్లంఘన జరిగింది కాబట్టి తెలంగాణ ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమానికి సంబంధించిన బిగినింగ్ వచ్చిన దగ్గర నుంచి నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను. అంటే ఇప్పుడు ఎవరైతే టీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు చెప్పుకుంటున్నారో వాళ్ళందరికన్నా ఉద్యమంలో నేను విద్యార్థిగా మేము ముందు ఉన్నాం. దాని తర్వాత కాలం 2001లో టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ అంటే ఇప్పుడు పెట్టుకున్నారు వాళ్ళు, అది వచ్చింది. కానీ బిగినింగ్లోనే తెలంగాణ ఉద్యమం ఉంది. మేము ఫీల్ అయింది ఏంటంటే జనరల్గా అప్పుడు మేము సోషల్ సైన్సెస్కి బాగా ప్రాధాన్యత ఉండేది. ఈ సామాజిక శాస్త్రాలకు సంబంధించిన విద్యార్థులందరి మధ్య డిస్కషన్స్ ఉండేది. హాస్టల్లో రూమ్లో ఉన్నప్పుడు నేను అప్పుడు పోతన హాస్టల్లో రూమ్ నెంబర్ 88లో ఉండేది. మేము డిస్కషన్ చేసేది, అంటే మొత్తం భారతదేశంలో వస్తున్న రకరకాల ఉద్యమాలు, అట్లాగే తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఒక ప్రేరణ. అప్పుడు అక్కడి పరిపాలకులు మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిందంటే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదండి. అప్పుడు ఆంధ్ర పాలక వర్గాలు ఏదైతే తెలంగాణకు వ్యతిరేకంగా ప్రవర్తించారో, ఏ ఒప్పందాలు అయితే ఉల్లంఘించారో దానికి వ్యతిరేకంగా ఉద్యమం స్టార్ట్ అయింది. దాన్ని మనం గమనంలో తీసుకోవాలి. ఇది ప్రజల మధ్య యుద్ధం కాదు, పరిపాలకులకి తెలంగాణ ప్రజల మధ్య జరిగిన ఒక గొప్ప సమరంగా దీన్ని మనం తీసుకున్నప్పుడు ఆ ఉద్యమాన్ని మనం పార్షాల్ లేకుండా, అంటే బయాస్ లేకుండా మనం అన్బయాస్డ్గా దాన్ని డిస్కస్ చేసే అవకాశం ఉంటుంది. అట్లా యూనివర్సిటీ నేపథ్యం నుంచే ఈ ఉద్యమంలోకి నేను ప్రవేశించాను. తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొన్నారు, అదేవిధంగా స్టూడెంట్స్కి తెలంగాణ ఉద్యమ పాఠాలు నేర్పుతున్నారు. ఎలా అండి ఇది? అంటే ప్రాథమికంగా నేను ఎంఏ చదువుకున్నాను. అట్లా దాని తర్వాత కాకతీయ యూనివర్సిటీలో బీఎడ్ చేశాను, ఎంఎడ్ చేశాను. అందులో కూడా నా టాప్ ర్యాంక్సే. కాబట్టి టీచర్గా నేను మొట్టమొదటిసారిగా నా కెరీర్ స్టార్ట్ చేశాను. చాలా కాలం వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో పార్ట్ టైం లెక్చరర్గా నా కెరీర్ స్టార్ట్ అయ్యి దాని తర్వాత బీఎడ్ కాలేజ్ ప్రిన్సిపల్గా నేను అక్కడే కొనసాగాను. ఆ సందర్భంలోనే ఈ ఉద్యమానికి సంబంధించిన ఏ ఆందోళన జరిగినా కూడా అందులో పాల్గొనేవాడిని. ఆ పాల్గొన్నప్పుడు మిగతా వాళ్ళకు నాకున్న భిన్నత్వం ఏంటంటే నేను పాఠాలు చెప్పేవాడిని. అంటే ప్రధానంగా ఎక్కడెక్కడ తెలంగాణకు అన్యాయాలు జరిగాయి, 1952లో తెలంగాణకు సంబంధించిన ఉద్యమం ఎట్లా స్టార్ట్ అయింది, అది చరిత్రను, ఎందుకంటే మేము జయశంకర్ గారు మా దగ్గర వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు నేను యూనివర్సిటీలో చదువుకుంటున్నాను నేను. కాబట్టి అప్పటి నుంచి తెలంగాణ దాన్ని అధ్యయనం చేశారు. మనకి పరవస్తు లోకేశ్వర్ తెలంగాణ మీద ఒక పుస్తకం రాశాడు. అట్లాగే ఉద్యమ సాహిత్యం వచ్చేది. ఉస్మానియా యూనివర్సిటీలో అనేక మంది ప్రొఫెసర్స్, కాకతీయ యూనివర్సిటీలో అనేక మంది ప్రొఫెసర్స్ ఉద్యమ సాహిత్యం రాసేవాళ్ళు. ఆ ఉద్యమ సాహిత్యాన్ని నేను చదివి దాన్ని నేను ఉద్యమంలో ఉన్నప్పుడు పాఠాల రూపంలో చెప్పేవాడిని, లేదా ఉపన్యాసాలు ఇచ్చేవాడిని. అట్లా కొంత తెలంగాణకు సంబంధించిన ఫిలాసఫీ ఎవరైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు, ఏదైనా ఇష్యూ మీద ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు నన్ను అడిగేవాళ్ళు.
కాబట్టి మా నేపథ్యం అంతా కూడా మేము అంటే అంతకుముందు కూడా కొంత లెఫ్ట్ ఓరియంటేషన్ రాజకీయాల్లో ఉండడం వల్ల మాకు కొంచెం ఉద్యమాలంటే వరంగల్ కేంద్రంగా ఉద్యమాలకు బాగా నడవడం, అట్లాగే చదువు అనేది సమాజానికి ఉపయోగపడాలనే ఒక చింతన మాకు ఉండడం వల్ల ఏమైపోయిందంటే ఆ ఉద్యమాలే మమ్మల్ని తెలంగాణ ఉద్యమ నాయకులుగా మార్చాయి. అప్పుడు ఉద్యమకారుడిగా తెలంగాణలో ఉన్నాను, అప్పుడు పాఠాలు చెప్పేవాడిని. అదే క్రమంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత నాకు తెలిసి తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణకు సంబంధించిన సిలబస్ మీద కరీంనగర్లో పాఠాలు ఆరంభించింది కూడా నేనే. ఐ ప్రౌడ్లీ సే, నేను గర్వంగా చెప్తాను. నేను తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతికి సంబంధించిన అకాడమిక్ పాఠాలు కూడా మొట్టమొదటిసారిగా నేనే చెప్పాను. దానికి రీజన్ ఏంటంటే నేను ఒకవైపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పాఠాలు చెప్పేవాడిని, రెండో వైపు ఉద్యమకారుడి నేపథ్యం ఉంది. ఈ రెండు కలవడం వల్ల ఏమైపోయిందంటే కరీంనగర్ కేంద్రంగా మొట్టమొదటిసారిగా నేను పాఠాలు చెప్పాను. అప్పుడు చాలామంది అపహాస్యం చేశారు, అంటే తెలంగాణకు చరిత్ర ఉందా, నిజంగా తెలంగాణ చరిత్ర చెప్పేంత సిలబస్ ఇందులో ఉంటుందా? అప్పటికే సిలబస్ రిలీజ్ కాలేదు, సిలబస్ రిలీజ్ అయిద్దని మేము గెట్ చేస్తున్నాం. గంటా చక్రపాణి గారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అయిన తర్వాత ప్రొఫెసర్ అరగోపాల్ గారిని సిలబస్ కమిటీ చైర్మన్ చేసిన తర్వాత అప్పుడు సిలబస్కి రూపం వచ్చింది. అప్పటికే వాళ్ళ వెనుక కూడా నేను పనిచేశాను. అరగోపాల్ గారు మా టీచర్, కోదండరామ్ గారు జేఎస్సీటీ ఆగా ఉండేది. కాకతీయ యూనివర్సిటీలో అనేక మంది ప్రొఫెసర్స్ అందులో పాల్గొన్నారు. అట్లా నేపథ్యం వచ్చిన తర్వాత కరీంనగర్లో ఆరంభమైన నేను, నాకు తెలిసి మొత్తం తెలంగాణలో అన్ని జిల్లా కేంద్రాల్లో నేను పాఠాలు చెప్పాను నా శిష్యులు. ఇప్పటికీ నేను గర్వంగా చెప్తాను, బహుశా నాకు తెలంగాణలో ఒక 50,000 మంది ఆఫ్లైన్ స్టూడెంట్స్, 1,00,000 మంది ఆన్లైన్ స్టూడెంట్స్ ఉంటారు. బహుశా ఇంత సుదీర్ఘమైన స్టూడెంట్ కమ్యూనిటీని కలిగి ఉన్న వాళ్ళలో నేనే అనుకుంటాను. నాకు విద్యార్థులు, తెలంగాణ సమాజం ఆ గొప్ప అవకాశం వచ్చింది. ఉద్యమం సమయంలో సార్ మీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా? ఉన్నాయండి. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నేను నా ఉద్యమం మధ్య 2 కోణాలు చెప్తాను. మొదటి కోణం ఏంటంటే గల్లీలో పోరాటాలు, వరంగల్ గల్లీలో పోరాటాలు. అంటే మొట్టమొదటిసారిగా వరంగల్లో మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఏ అన్యాయం జరిగినా మేము రోడ్ల మీదకి వచ్చేది. ఆ రోడ్ల మీదకి వచ్చిన 10-15 మందిలో నేనున్నాను. ఇప్పుడు అందులో కొంతమంది టీఆర్ఎస్లో చేరినారు, ఒక్కరిద్దరే కాంగ్రెస్లో ఉన్నారు కొంతమంది, ఇంకొంతమంది పాపం అనామకులుగా మిగిలిపోయినారు. నిజంగా వాళ్ళు చాలా గొప్ప ఉద్యమకారు. ఇంకా మేమన్నా ఈ లైమ్ లైట్లో మమ్మల్ని మీరు చూస్తున్నారు, కానీ ఆ ఇతిహాసపు చీకటి కోణం, అట్టడుగున పడి కనిపించని కథలన్నీ కావాలి ఇప్పుడు అన్నట్టుగా పాపం ఇంకా చాలామంది ఉద్యమకారుల నేపథ్యం బయటికి రావాలి. అట్లా మేము స్టార్ట్ అయినాం. వరంగల్లో అనేక సందర్భాల్లో అరెస్ట్ అయిన వాళ్ళలో నేనున్నాను. అట్లాగే నేను తర్వాత ఆ కాలంలో ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ గారు ఆర్ఎల్డీని తీసుకొచ్చారు, అంటే రాష్ట్రీయ లోక్దళ్ పార్టీని తీసుకొచ్చారు ఇక్కడ. దాన్ని మేము టీఆర్ఎల్డీగా మార్చాం. అప్పుడు చిన్న రాష్ట్రాలకు మద్దతు ఇచ్చిన పెద్ద నాయకుడు చరణ్ సింగ్ గారి కుమారుడు అజిత్ సింగ్ గారు ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు నేను ఆర్ఎల్డీ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేశాను. అప్పుడు మేము రెగ్యులర్గా ఢిల్లీకి పోయేది. ఢిల్లీపై విజయ్ చౌక్లో అనేక సందర్భాల్లో ఆందోళన చేస్తే అరెస్ట్ చేసి పెట్టినప్పుడు కేసెస్ ఉండేది. సరే, దాని తర్వాత కేసెస్లో పెద్ద ఫాలోఅప్ లేదు, కానీ కేసెస్ ఉన్నాయి. 1-2 సందర్భాల్లో మాత్రం దాదాపుగా హౌస్ అరెస్టులు, లేదా ముందుగాల ఎవరన్నా అప్పుడు మనకి ఇది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే ముందస్తుగా అరెస్ట్ చేసేది. సరే, అప్పుడు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కానీ బాగా ఇప్పుడు తర్వాత కాలంలో కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చింది, కానీ వారు చాలా కేసెస్ ఆయన వ్యతిరేకంగా పెట్టారు. కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా కేసెస్ పెట్టింది, కానీ కొంచెం ఉదారంగానే ఉండేది. పోలీసులు మాత్రం టెన్షన్గా తీసుకునేవాళ్ళు. మొత్తం మీద మనం రోడ్ల మీద కనపడకుండా చూసేవాళ్ళు. 1-2 సార్లు చాలా విపరీతమైన లాటరీ చార్జ్ చేసినప్పుడు కూడా దెబ్బలు తిన్నాం మేము. అదే సార్, మీ చెయ్యికి ఏదో గాయం కూడా తగిలింది అని చెప్పేసి. అంతకుముందు గాయం ఉండే, మళ్ళీ ఒకసారి జరిగినప్పుడు గాయం మళ్ళీ పెద్దగా అయిపోయింది. అంటే అప్పుడు గాయం తగిలినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమన్నా సరే ఇంకా ఉద్యమాలు వద్దు అని ఏమైనా? సహజంగా ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. దిలేశ్వరి గారు మా నాన్న లెక్చరర్గా ఉండేది. సరే, అమ్మ వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎందుకురా ఇట్లా అంటే అప్పటికే మేము కొంత మేము రాడికల్ మూవ్మెంట్ నుంచి బయటకు వచ్చే నేపథ్యం కాబట్టి పోలీసులతోటి చాలాసార్లు అరెస్ట్ చేయబడ్డాం, చిత్రహింసలకు గురి కాబడ్డా. శరీరం నాది ఏదో అల్లాటప్పగా ఈరోజు రియాజ్ సార్ రోడ్ల మీద లేడు. నేను అధ్యయనం చేశాను, ఆచరణలో ఉన్నాము. దాని తర్వాత ఏమైపోయిందంటే తెలంగాణ రాష్ట్రం అనేది మాకు ప్రేరణ ఉండేది. అంటే తెలంగాణ రాష్ట్రం వస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతున్నాయి అనే ఒక భావన మీద ఉండేది. అప్పుడు ఆ దెబ్బలు అవి తిన్న తర్వాత ఏంటంటే ఇంట్లో ఆందోళన ఉండేది. సహజంగా మా కుటుంబ సభ్యులు, మా మదర్ ప్రధానంగా, బిడ్డ ఎందుకు ఇవన్నీ మనకు, చదువుకున్నావు ఆల్రెడీ, నువ్వు లెక్చర్గా పనిచేస్తున్నావు, యూనివర్సిటీలో పనిచేస్తున్నావు, ఇవన్నీ నీకు ఎందుకు రా అని అన్నారు. కానీ మరి అట్లా అనుకున్నప్పుడు మనకు సామాజిక బాధ్యతలు ఉంటాయి కదా, వ్యక్తిగత బాధ్యత దగ్గర ఆగిపోతే అక్కడే అయిపోతాం. ఈరోజు సామాజిక బాధ్యతలకు కట్టుబడి ఉన్నాం కాబట్టి మీలాంటి వాళ్ళు ప్రముఖ టీవీ నన్ను వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నది. ఇది నాకు గొప్ప విజయం కదా మా జీవితంలో. జీవితం అంటే కేవలం కంఫర్టబుల్ లైఫే కాదు కదా, మీనింగ్ఫుల్ లైఫ్ కూడా ఉండాలి కదా. అవును సార్.
అయితే మీకు కేసీఆర్ గారిని ఎప్పుడైనా కలిసారా? ఎలాంటి రిలేషన్షిప్ ఉండేది? కేసీఆర్ గారిని కలిశానమ్మ ఉద్యమంలో. అంటే నిజానికి నేను ఎప్పుడు టీఆర్ఎస్లో ప్రత్యక్షంగా పార్టీలో చేరలేదు, కానీ ఉద్యమ నేపథ్యంలో అప్పుడు అదొకటే రాజకీయ పార్టీగా ఉండేది. నేను అంతకుముందు వీరన్న ఉండేది, చెరుకు సుధాకర్ గారు ఉండేది, వాళ్ళతో కలిసి పనిచేశాను. అలాగే భువనగిరి సభ పెట్టినప్పుడు కూడా తెలంగాణ ఉద్యమకాలతో కలిసి పనిచేశాను. అలాగే చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి తోమర్ లాంటి వాళ్ళు అనేక మంది ఇక్కడికి వచ్చారు, వాళ్ళతో కలిసి పనిచేశాను. తర్వాత నేను టీఆర్ఎల్డీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఢిల్లీకి పోతే అజిత్ సింగ్ గారి నేతృత్వంలో మేము ఇప్పుడు మనకి జార్ఖండ్ ముక్తి మోర్చా ఏదైతే ఉందో హేమంత్ కుమార్ వాళ్ళ ఫాదర్, వారిని మేము కలిసాం. ఆయన అప్పుడు గొప్ప ఉద్యమకారుడిగా ఉండేది. అట్లాగే చిన్న రాష్ట్రాల కోసం పోరాడిన విదర్భ ప్రాంతం వాళ్ళని కలిసాం. నేను మిగతా వాళ్ళకు నాకున్న తేడా ఏంటంటే, నేను ఒక జాతీయ పార్టీ అప్పుడు 11 మంది ఎంపీలు ఉండేది దీనికి ఆర్ఎల్డీకి. దానికి స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేయడం వల్ల నాకు అనేక జాతీయ పార్టీలతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ టైంలోనే మేము దానికి ముందు కేసీఆర్ ఎపిసోడ్ ఉండేది. సెకండ్ ఎపిసోడ్లో మేము ఢిల్లీకి వెళ్ళిపోయాం. మొదటి ఎపిసోడ్లో మొట్టమొదటిసారిగా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు మా హనుమకొండలో ఎంపీగా వినోద్ కుమార్ గారు ఉండేది. వారు కేసీఆర్ని మొట్టమొదటిసారిగా పరిచయం చేశారు, అంటే తెలంగాణకు సంబంధించి. అప్పుడు ఆయన బాగా అంటే వారిని మొట్టమొదటిసారిగా చూసినప్పుడు ఎట్లా ఉండేదంటే సుదీర్ఘంగా మాట్లాడే ప్రయత్నం చేసేవాడు, ఆ విషయాల పట్ల పరిజ్ఞానం ఉండేది. ఆయన మన విషయాలు డిస్కస్ చేసినప్పుడు కూడా ఇన్వాల్వ్ అయి మాట్లాడేవాడు. తర్వాత ఏమైపోయిందంటే వారు కేసీఆర్ గారు అంటే నా దృష్టిలో నేను వ్యక్తిగతంగా ఎవరి పట్ల నెగిటివ్ కామెంట్ చేయను, కానీ 2014 ముందు కేసీఆర్ గారు వేరు, 2014 తర్వాత కేసీఆర్ గారు వేరు. తెలంగాణ ఉద్యమ సమయంలో మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి కానీ కిష్టయ్య వీళ్ళు ఉన్నారు కదా సార్, కొంతమంది అమరులు అయ్యారు. ఆ టైంలో మీకు ఏమనిపించింది? బాధపడేదమ్మా. ఇప్పుడు వీరే కాదు, మా వరంగల్ జిల్లాలో ఒక అబ్బాయి ట్రైబల్ పిల్లవాడు, అట్లాగే అమీనా అని ఇంకొక అమ్మాయి, నర్సంపేట అమ్మాయి అయితే మేము ఒంటి మీద కిరోసిన్ పోసుకొని అంటు పెడితే మేము అక్కడ పోయినాం. ఇంకో పిల్లవాడు సుమన్, అదైతే నడుస్తున్న ట్రైన్ చూస్తేనే మనం భయం అవుతాడు. ఆ ట్రైన్ శబ్దాలను చూస్తేనే మనం ప్లాట్ఫామ్ మీద కొంచెం వెనక జరుగుతాం. ఉరికొచ్చే ట్రైన్కి ఎదురుగా ఉరికిపోయి దాని కింద పడడం అనేది అంతకన్నా గొప్ప అమరత్వమే ఉంటుంది. సుమన్ పిల్లవాడు అంత అద్భుతమైన త్యాగాలు అవి. బాధ అనిపిస్తుంది. ఈరోజు తెలంగాణ వచ్చింది సరే, భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు దాదాపుగా ఒకటి తప్ప తెలంగాణ ఉద్యమం సపోర్ట్ చేశాయి. కాంగ్రెస్ పార్టీ ఇనిషియేషన్ తీసుకున్నది, ప్రతిపక్షాలు సపోర్ట్ చేశాయి. ఆ పిల్లలు బ్రతుకుంటే వాళ్ళు ఏ తెలంగాణ కోసం అయితే ప్రాణాలను త్యాగం చేశారో, వాళ్ళు కోరుకున్న తెలంగాణ ఏర్పడితే అంతకన్నా ఆనందం ఉండదు కదా. వాళ్ళని మిస్ అయ్యా, బాధ అనిపిస్తామా. ఎప్పుడైనా అంటే తెలంగాణ మీద ఉత్సవాలు జరుగుతున్నప్పుడు, తెలంగాణతో సంబంధం లేని వాళ్ళు తెలంగాణ మీద ఆధిపత్యం వహిస్తూ ఉన్నప్పుడు కొంచెం పింఛింగ్ అనిపిస్తుంది, హృదయానికి బాధ అనిపిస్తుంది. అంటే అసలైన వాళ్ళు ఎవరైతే తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబాలు కానీ వాళ్ళని వదిలిపెట్టేసి కోసారి వాళ్ళని అసలు ఏ సంబంధం లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి పెద్ద పెద్ద పొజిషన్లో పెట్టారు అని చెప్పేసి చాలా విమర్శలు ఉంటాయి సార్. అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఏ పార్టీ అయినా ఇలాంటి విమర్శలను ఎదుర్కొంటుంది. మీకు ఏమనిపిస్తుంది సార్? వాస్తవం మీరు అన్నదాన్ని నేను రిజెక్ట్ చేయట్లేదు, కానీ ఎక్కువ బాధ్యత బీఆర్ఎస్ ఏరియాస్, టీఆర్ఎస్. ఎందుకోసం అంటే తెలంగాణ ఉద్యమ ఫలితాలని మొట్టమొదటిసారిగా పొందింది రాజకీయ పార్టీగా బీఆర్ఎస్. వాళ్ళకే ప్రజలు పట్టం కట్టారు, మంచి సీట్లు ఇచ్చారు, ఫస్ట్ టైం ఇచ్చారు, సెకండ్ ఇంకెక్కువ ఇచ్చారు. కానీ తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు ఏవైతున్నాయో, తెలంగాణ ఉద్యమకారులు ఏ లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు, దానికి భిన్నంగా 10 సంవత్సరాలు పరిపాలించారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ కూడా మేనిఫెస్టోలో పెట్టి, నేను ఇప్పుడు మేనిఫెస్టో రాసిన దాంట్లో ఉన్నాను కాబట్టి కాంగ్రెస్ కూడా మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు ఏవైతే పెట్టారో వాటిని అమలు చేసే బాధ్యతలో కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. ఇక్కడ నేను మొట్టమొదటిసారిగా తెలంగాణ ఉద్యమకారుడిగానే నేను ఇష్టపడతాను. నేను రాజకీయ పార్టీలకు కొన్ని పరిమితులు ఉంటాయి, కాదని లేవు. కానీ అదే సందర్భంలో ఏ ఉద్యమ లక్ష్యాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందో ఆ లక్ష్యాలను నిర్లక్ష్యం చేయదు కదా. అయితే నేను ఇప్పుడు విద్యార్థులకు ఇప్పుడు 10 ఇయర్స్ తెలంగాణ వచ్చి 10 ఇయర్స్ అయింది. ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చింది. ఇప్పుడు ఈరోజు గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే పిల్లలు సిలబస్లో ఉంది కాబట్టి తెలంగాణ కూడా చదువుతున్నారు. బహుశా మీ జనరేషన్, మీ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఈ గ్రూప్ సర్వీసెస్ కోసం సీరియస్ ఆస్పిరెంట్స్ నేను అనుకుంటాను. మీరు సిలబస్లో ఉంది కాబట్టి చదువుతున్నారు, కానీ ఏ లక్ష్యాల కోసం తెలంగాణ ఏర్పడిందో ఆ లక్ష్యాల కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు కూడా తెలంగాణలో ఉన్నారు. కాబట్టి నిజంగా ఆ లక్ష్యాలను సిలబస్లో పెట్టడం అనేది ఒక గొప్ప అంశం, మనం దాన్ని వెల్కమ్ చేయాలి. కానీ ఇంకా దీనికి ఇంపార్టెన్స్ పెరగాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకోసం అంటే ఏ స్వతంత్ర ఉద్యమ ఫలితంగా భారతదేశం ఏర్పడిందో అట్లాంటి పోరాట ఫలితంగానే తెలంగాణ కూడా ఏర్పడింది కదా. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీని యొక్క ఇంపార్టెన్స్ పెరగడంతో పాటుగా అన్ని సందర్భాల్లో కూడా తెలంగాణ అంశాలను వస్తున్న జనరేషన్కి పరిచయం చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. అందుకోసమే నేను ఎక్కడ కూడా ఇంత బిజీలో నేను పాలిటిక్స్లో ఉన్నా, ఇప్పటికీ తెలంగాణ మీద రెగ్యులర్గా ప్రముఖ దినపత్రికలో నేను ఆర్టికల్స్ రాస్తాను.
సెమినార్స్లో పోతాను, తెలంగాణ మీద పాఠాలు చెప్పినప్పుడు నేను పోయి పాఠాలు చెప్తుంటాను. అనేక వీడియోస్ కూడా నేను తెలంగాణ మీద ఫ్రీగా రిలీజ్ చేశాను. సార్ ఇక్కడ చైతన్యం చాలా ఇంపార్టెంట్ కదమ్మా. అవును సార్. మలిదశ ఉద్యమంలో చాలా కార్యక్రమాలు జరిగాయి. రియాజ్ గారు ఏ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొన్నారు? అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నానమ్మా, కానీ రెండు నాకు స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు. ఓ కార్యక్రమం ఏంటంటే మిలియన్ మార్చ్. అంటే మనకు 2000 సంవత్సరంలో మనం ఎంటర్ అయిన తర్వాత టీఆర్ఎస్ 2001లో వచ్చింది. దాని తర్వాత మిలియన్ మార్చ్ అని చెప్పేసి అప్పుడు 2001లో వచ్చిన తర్వాత 10 లక్షల మందిని, మిలియన్ పీపుల్ను మనం సమీకరించాలని చెప్పేసి ట్యాంక్ బండ్ దగ్గర మేము ప్రోగ్రాం పెట్టాం. విపరీతమైన నిర్బంధాలు, అసలు ఎక్కడంటే అక్కడ అరేంజ్ చేయడం. నేను నా మిత్రుడు డాక్టర్ నాగేశ్వరరావు ఇద్దరం కలిసి అంబులెన్స్లో వచ్చాము ఇక్కడికి. ఇక్కడ మమ్మల్ని కాజ్పేటలో మేము ట్రైన్ ఎక్కి వద్దామని ప్రయత్నం చేస్తే అక్కడ అరేంజ్ చేశారు. తీసుకొచ్చి కాజ్పేట పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. మా మనసంతా హైదరాబాద్లో ఉండే ట్యాంక్ బండ్కు చేరాలన్నది. అతను డాక్టర్ కాబట్టి అంబులెన్స్ తెప్పిస్తే నేను మెల్లగా వెనక అతను డాక్టర్ లాగా, నేను ఆ పేషెంట్ లాగా వండుకొని అక్కడి నుంచి ఛేదించుకొని ట్యాంక్ బండ్కి వచ్చాం. ట్యాంక్ బండ్కి వచ్చిన తర్వాత ట్యాంక్ బండ్లో మేము వెనక నుంచి వచ్చేదాకా పెద్ద బండ్ ఉంది అక్కడ. ఆ ట్యాంక్ బండ్ ఎప్పుడు నా జీవితంలో నేను చాలాసార్లు ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళిపోయినా కింద నుంచి పైకి ఎప్పుడు చూసే సందర్భాలు లేవు. పైకి చూస్తే చాలా హైట్ ఉంది, దాన్ని ఎక్కాలనుకున్నప్పుడు సాధ్యం కావట్లేదు. అక్కడ నిచ్చెన, ఎందుకంటే గణేష్ నిమజ్జనోత్సవం టైంలో కొంతమంది అక్కడ ఉండే వాళ్ళు ఎక్కి పైకి ఎక్కుతారన్నట్టు. ఆ నిచ్చెనలు పట్టుకొని పైకి ఎక్కే ప్రయత్నం చేశాం మేము. ఆ టైంలో న్యూ డెమోక్రసీ వాళ్ళు పెళ్లి ర్యాలీ తీసుకొచ్చినప్పుడు జనం లోపలికి కూడా మొదలుపెట్టి వాళ్ళతో పాటు మేము పోయి మేము ఏదో విజయం సాధించినట్టుగా మేము చాలా గొప్పగా అది చేసినప్పుడు అప్పటికే కొన్ని విగ్రహాలు ఈ ఉద్యమకారులు ఏం చేశారంటే వాళ్ళకి ఆ రోజు హోటల్స్ బంద్ అయిపోయినాయి, పార్కులను క్లోజ్ చేశారు, ఎక్కడా నిలబడే అవకాశం లేదు. ఉదయం నుంచి సఫరింగ్లో ఉండే ఆవేశంతో వాళ్ళు ఆ నిర్బంధమే ప్రతిఘటన దారితీసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని విగ్రహాలను ధ్వంసం చేసి తీసుకువెళ్ళి అక్కడ పడేశారు. ఇక్కడ హుస్సేన్ సాగర్ వేశారు. అప్పుడు మేమంతా అక్కడే ఉన్నాం. అదొక ఉద్యోగభరితమైన నా గత. ఇప్పటికీ నేను తలుచుకుంటే గొప్ప హీరోటిక్గా కనబడుతూ ఉంటుంది. ఆ రోజు మొత్తం 5 o'clock 5:30 తర్వాత పోలీసులు భయంకరంగా లాఠీచార్జ్ చేశారు. ఎంత భయంకరంగా కొట్టారో నా జీవితంలో నేను మర్చిపోలేమ్మా. మేము పారిపోదామంటే అటువైపు హుస్సేన్ సాగర్ అందులో దొరికినామనుకో, ఆ నీళ్ళు తాగితే మనం ఫినిష్ అయ్యి మనిషి చచ్చిపోతాడు. ఇటు దొరికామనుకో, ఇది పెద్ద వాల్, ఇది ట్యాంక్ బండ్ అంటే తన కింద పెద్ద కట్ట ఉంటుంది, ఇది దొరకలేము. మనం దిగితే మనం తల బలిపోతుంది, చేతులు విరిగిపోతాయి. లాఠీ దెబ్బలు తినడం తప్ప వేరే గత్యంతరం లేదు. బాగా భయంకరంగా కొట్టారు. రెండోది ఇంకోటి ఏంటంటే భయంకరంగా నేను అంటే ఏమవుతుందో తెలియదు. అదేంటంటే మన దాని తర్వాత సాగరహారం ఏర్పాటు చేస్తాం. ఈ సాగరహారం ఏర్పాటు చేసినప్పుడు రాత్రి కరెంట్ తీసేశారు. కరెంట్ తీసేసిన తర్వాత మేమంతా సెక్రటేరియట్ పోతున్నాం. అప్పటికే కొన్ని ఛానల్స్ ఎవరైతే తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేయలేదో వాళ్ళ మీద దాడులు జరిగినాయి. ఆ టైంలో కూడా విపరీతమైన బాష్పవాయువు, వాటరింగ్ ప్రయోగము, బాగా కొట్టడము. ఇటువైపు ట్యాంక్ బండ్ ఉండేది, అటువైపు చీకట్లో రైల్వే ట్రాక్, ట్రైన్లు వస్తున్నాయి, ఏమవుతుందో తెలియదు. తెల్లవారు దాకా అసలు మేము చస్తామో మొగుతామన్న ఒక భయంకరమైన పరిస్థితి ఉండేది. అప్పుడు విమలక్క కూడా అప్పుడు నేను టఫ్లో ఉన్నాను, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్లో ఉన్నాను. విమలక్క మాకు అక్క, ఆమె పాటలు మాకు స్ఫూర్తిదాయకంగా ఉండేది. మేము తెలంగాణ అంతా పర్యటన చేశాం విమలక్క గారితో కలిసి. నేను చనిపోయిన గొప్ప యోధులు అంటాను, ఎవరో జాదవ్ సార్, కేశవరావు సార్ జాదవ్ సార్, ఆయన మాకు ఆనరబుల్ ప్రెసిడెంట్ ఉండే టఫ్కి. దిలీప్ కుమార్ గారు ఎమ్మెల్సీ గారు వారు అప్పుడు మాకు సెక్రటరీ జనరల్గా ఉండేవారు. విమలక్క మాకు కన్వీనర్గా ఉండేది, నేను స్పోక్స్ పర్సన్గా ఉండేది అమ్మ మీటింగ్కి. అది కూడా చాలా గొప్ప పోరాటం అమ్మ. నేను ఆ 2 పోరాటాలు నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. నేను ఇప్పటికీ ఇప్పుడు తెలంగాణ మీద నాకు ఎప్పుడన్నా అంటే ఎప్పుడన్నా అనుమానాలు వస్తే, లేదు నేను ఇంకా పోరాట యోధుని, నేను అవి స్ఫూర్తి తీసుకొచ్చుకుంటాను. నేను ఇప్పుడు హీరో మూమెంట్ చెప్పారు కదా, ఎప్పుడైనా బాగా లోగా ఫీల్ అయ్యి ఇంకా ఉద్యమం నా వల్ల అవ్వట్లేదు అని ఎప్పుడైనా అంటే ఏమైందంటే యాక్చువల్గా అంటే మనం హానెస్ట్గా మాట్లాడుకున్నప్పుడు అంటే ఒక 10-15 years బ్యాక్ నేను ఇంకా చాలా యంగ్ ఉంటుంది కదా, ఏజ్ గడిచిపోతుంది. అప్పుడు వాస్తవ పరిస్థితి అంటే కేంద్రంలో స్పందన మనం అనుకున్న రీతిలో రాకపోయేది. అక్కడ వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఏదైనా సోనియా గాంధీ గారి ఒక చలవ వల్లనే తెలంగాణ ఏర్పడింది అనేది వాస్తవం. ఇప్పుడు బీజేపీ కూడా సపోర్ట్ చేసింది, వాళ్ళని కూడా మనం విస్మరించలేము. బీఎస్పీ సపోర్ట్ చేసింది. కానీ రకరకాల కారణాల వల్ల తెలంగాణ ఇప్పటికి వాయిదా పడుతూ వచ్చేది. అప్పుడు కేసీఆర్ గారు దసరాకు వస్తుంది, దీపావళికి వస్తే ఆయన మాట్లాడేవాడు. ప్రధానంగా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండే ఆంధ్ర నాయకులు నిజమైన విలన్స్ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆంధ్ర నాయకులు. నేను ఆంధ్ర ప్రజానికానికి ఎప్పుడు వ్యతిరేకం కాదమ్మా, సామాన్య ప్రజలు వాళ్ళని ఎప్పుడు మన ప్రజలు ఎప్పుడు అనద్దు. నాయకత్వం దుర్మార్గంగా ఉండేది. మేము ఇప్పుడు సోనియా గాంధీ గారు చాలా సందర్భాల్లో చిదంబరం వారి ప్రకటన తర్వాత తెలంగాణ తేవాలని, తెలంగాణ తొందరగా ఇచ్చేయాలని ప్రయత్నం చేశారు. కానీ ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు విలన్లాగానే అక్కడ ప్రవర్తించేది. దాంతో తెలంగాణ లక్ష్యం వేరే దూరం అయిపోయేది. అప్పుడు బాధ అనిపించేది. ఇక్కడ పిల్లలు చస్తున్నారు, ఇక్కడ దేని మీద
ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. అంటే వాళ్ళు తెలంగాణ అంతా బాగా అంటే ఒక మనిషి ప్రాణం, మనిషికి అన్నిటికన్నా విలువది ప్రాణం. ప్రాణాన్నే పణంగా పెడుతున్నారంటే వాళ్ళు ఎన్నుకున్న విలువ, ఎన్నుకున్న సిద్ధాంతం ఎంత గొప్పదో మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అంత గొప్ప పోరాటం ఒకవైపు జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలంటే పార్లమెంట్లో ప్రక్రియ జరగాలి. ఇక్కడ గల్లీలో ఎంత పోరాటం జరిగినా కూడా ఢిల్లీలో సపోర్ట్ లేకుండా మనం ఏం చేయలేం. కాబట్టి అక్కడ గల్లీలో మనకు ఢిల్లీలో సపోర్ట్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళం. కేసీఆర్ గారు కొన్ని సందర్భాల్లో ఎక్కడి పోయినో ఎవరికి అర్థం కాకపోయేది. కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళు పిలుపులు ఇచ్చేది, మేము తెలంగాణకు రావాలని కోరుకునేది. అప్పటికే కాలేజీలు క్లోజ్ అయిపోయినాయి, ప్రధానంగా స్కూళ్ళు మూసివేయబడ్డాయి. గవర్నమెంట్ స్కూల్స్ అంతా పేద పిల్లలు చదువుతుంటారు. అట్లా కొన్ని సందర్భాల్లో చాలా నిస్తేజకరమైన పరిస్థితి ఉండేది. అప్పుడే 42 రోజుల ఒక సామూహిక సమ్మె జరిగింది. అది చాలా గొప్ప సకల జన సమ్మె అనే పేరుతోటి గొప్ప పోరాట స్ఫూర్తి అది. అట్లాంటి టైంలో అసలు నిజంగా పిల్లల భవిష్యత్తు ఆగమైపోతున్నది. నేను అప్పుడు ఒక బీఎడ్ కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. నేను ప్రిన్సిపాల్గా క్లాస్ బీఎడ్ పిల్లలు అంటే చాలా రెగ్యులర్గా వాళ్ళ అటెండెన్స్ రెగ్యులర్గా ఉండాలి. కానీ ఉద్యమం మనం పిలుస్తున్నది. అట్లాంటి కొన్ని సందర్భాల్లో అంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు మీమాంసపడ్డది మాత్రం వాస్తవం. ఫైనల్గా మీరు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ వచ్చింది, పుట్టి 10 years కంప్లీట్ అయింది. దీనిపై మీకు ఏమనిపిస్తుందండి? ఎంత అంటే ఒకటో ఏంటంటే నేను తెలంగాణ ఇప్పుడు ఒకప్పుడు నేను ఢిల్లీకి పోయినప్పుడు ఆ కాన్సే ఆయా అంటే నేను ఆంధ్రప్రదేశ్ అని చెప్పేవాడిని. ఇప్పుడు నేను గర్వంగా తెలంగాణ చెప్పాలన్నా మనకి అథెంటిక్గా ఆంధ్రప్రదేశ్ స్టేటే కదా. ఇప్పుడు నేను గర్వంగా తెలంగాణ చెప్తున్నాను. ఒకప్పుడు నేను ఒకసారి మీకు చిన్న కథ చెప్తాను. నేను అదేంటంటే నేను మంచిర్యాలలో ఒక ఢిల్లీ నుంచి వచ్చే ట్రైన్లో ఎక్కి ఇటు వస్తున్నాను, పాఠాలు చెప్పి వస్తున్నాను. అంత బీహారీ కూలీలు కూర్చున్నారు అక్కడ. అందులో ఒక అతను ఏమన్నాడంటే సార్ ఏ ట్రైన్ కిదర్ ఆయా ఆంధ్రా మే ఆయా అన్నాడు అన్నట్టు. అంటే నేను అప్పటికే తెలంగాణ వచ్చింది, నేను అయినా పాఠాలు చెప్పుకుంటూ ఉన్నాను. నేను నవ్వి ఏమన్నా నైనా తెలంగాణ మే హే ట్రైన్ అన్నాను. అంటే ఆంధ్రాలో లేదు తెలంగాణలో. అంటే తెలంగాణ క్యాహే సాబ్ అన్నాడు. కూలి అతనికి ఈ పేపర్ చదివే అవకాశం లేదు. తెలంగాణ క్యాహే సాబ్ అంటే నేను అప్పుడు తెలంగాణ అంటే ఏంటిదో హైదరాబాద్లో 1956లో ఆంధ్ర ఏర్పడిన దగ్గర నుంచి తెలంగాణ ఎట్లా అస్తిత్వం మరుగైందో చెప్పుకుంటూ వచ్చాను. ఆ బీహారీ కూలీలు, ఒరిస్సా కూలీలందరూ ఆ చుట్టూ మూగి చాలా ఇంట్రెస్ట్గా విన్నారు. అది చాలా గొప్ప తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ అంటే మొత్తం భారతదేశానికి పరిచయం అయిపోయింది. ఒక రాష్ట్రంగా మనం ముందున్నాం. మనం ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా వారు కూడా తెలంగాణకు సంబంధించిన లక్ష్యాలను నిర్దేశించారు, మేనిఫెస్టోలో పెట్టించారు. ఈసారి మళ్ళొకసారి భారతదేశంలో తెలంగాణ వైపు చూసినట్టుగా సోనియా గాంధీ గారు పిలిచారు. కాబట్టి సహజంగా తెలంగాణ అనే పదం మీద చర్చ రావడమే మాకు గొప్ప ఆనందం. ఎందుకంటే ఉద్యమకారులుగా మేము ఉన్నాం కాబట్టి. కానీ కొన్ని వాస్తవాలను గుర్తించాలి. తెలంగాణ రాష్ట్రము ఏ లక్ష్యాల కోసం ఏర్పడిందో ఆ ప్రయాణం కొనసాగుతూ ఉన్నది. ఆ ప్రయాణం కొనసాగి గమ్యాన్ని చేరినప్పుడు అనేక మంది ఈ రాష్ట్రంలో ఉండే యువతి యువకులు, ఎందుకంటే నేను ఇప్పుడు రీసెంట్గా నన్ను గ్రంథాలయ సంస్థ చైర్మన్గా పెట్టారు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి, మంత్రిమండలి, మంత్రులందరూ. ఆ నేపథ్యంలో నేను లైబ్రరీస్కి విజిట్ చేస్తూ ఉంటే పిల్లలు బాగా చదువుతున్నారు. మా తెలంగాణ పిల్లలు మనకి సివిల్ సర్వీస్ ర్యాంక్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు బాగా కష్టపడి చదువుతున్నారు. ఇప్పుడు సివిల్ సర్వీస్లో కూడా తెలంగాణ పెరిగింది. కానీ ఇంకా ఉద్యమ లక్ష్యాలు నెరవేరలేదు. ఈ రాష్ట్రం ఒకప్పుడు గోర్వాల కమిటీ రిపోర్ట్ ప్రకారం గోర్వాల కమిటీ 1952లో వేశారు. అప్పుడు బూర్గు రామకృష్ణ ముఖ్యమంత్రి. ఫస్ట్ 3 రాష్ట్రాల్లో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఇదో రాష్ట్రంగా ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణ అట్లా లేదు. ఎప్పుడైతే ఇప్పుడు ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులందరికీ వాళ్ళు ఆశించిన ఉద్యోగాలు వచ్చినప్పుడు ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఇక్కడ మన రైతుల కళ్ళల్లో ఆనందం తొలికేసలాడినప్పుడు ఇక్కడ బిరబిరా ప్రవహిస్తున్న నదులకి ప్రాజెక్టులు కట్టి ఈ నీళ్లు మన బీడుబడ్డ పొలాలకి అందజేయబడి అవి పచ్చగా మెరిసినప్పుడు ఇక్కడ రిసోర్స్ అన్నీ చక్కగా ఉపయోగించబడ్డప్పుడు అవినీతి తొలగించబడ్డప్పుడు మేము ఇంకా సంతోషంగా ఫీల్ అవుతాం. అదే మేము కోరుకునే తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. మీరు తెలంగాణ ఉద్యమంలో మీ జ్ఞాపకాలు, స్ట్రగుల్స్ మాతో షేర్ చేసుకున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా డాక్టర్ రియాజ్ గారి మాటల్లో తెలంగాణలో వారు అనుభవించిన జ్ఞాపకాలు కానీ లేకపోతే ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అన్నీ కూడా మనతో చాలా బాగా షేర్ చేసుకున్నారు రియాజ్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్కి. కెమెరామ్యాన్ విజయ్తో దిలీశ్వరి, RTV హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా తెలంగాణ ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను RTV ద్వారా.